నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఏది చేసినా ఒక సెన్సేషన్గానే మారుతుంది. అండ్ అలాగే నిన్న జరిగిన వారాహి డిక్లరేషన్ సభ, తిరుపతిలో జరిగిన సభ దేశం మొత్తాన్ని ఆలోచించేలాగా చేసిందని అనుకోవచ్చు కదా సార్? అంటే సార్, ఈ సభ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. వారాహి డిక్లరేషన్ సభ అనేది మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు. ఇది అంతా హిందూస్ వరకు ఓకే సార్. అంటే సార్, ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియానిటీ నుంచి కూడా కొంతవరకు సపోర్ట్ ఉంది, చాలా వరకు అయితే సపోర్ట్ ఉంది. మనం ఇక్కడ పర్టికులర్గా నిన్న జరిగిన సభని సనాతన ధర్మం, హిందూ అనే దాని మీద కొంచెం ప్రెషర్ చేసినట్టు మనకి కనబడుతుంది క్లియర్గా. అంటే ఇప్పుడు మనం ముస్లిమ్స్ అండ్ క్రిస్టియానిటీ నుంచి, వాళ్ళ కమ్యూనిటీస్ నుంచి మనకు ఏమైనా వ్యతిరేకత వస్తుందంటారా పవన్ కళ్యాణ్ గారి పట్ల? లేదా అంటే మేము ఉన్నాం కదా, మీరు ఎందుకని ఇట్లా అని అంటున్నారనేసి మనం ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ నుంచి ఏదైనా వ్యతిరేకత లాంటిది చూడొచ్చు అంటారా? ఎలా ఉంది సార్ ఇది? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ బాధపడాల్సిన అంశాలు ఏం లేవు. కాకపోతే ఆ తర్వాత వస్తున్న అనాలిసిస్లో ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్, అలాగే కొన్ని పెద్ద ఛానళ్ళు, పత్రికలు, ఇవి సృష్టిస్తున్న అగాధం అని చెప్పాలి. ఏమని? ఆయన హిందూ మతోన్మాద అయిపోయాడు, ఆయనకి హిందువులు ఒక్కళ్ళే ఓటేశారా, ముస్లిమ్స్ ఓటేయలేదా, క్రిస్టియన్స్ ఓటేయలేదా, ఈ రకంగా అడుగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్లకు ప్రభావితమైన కొంతమంది కొన్ని పోస్టులు పెడుతున్నారు. సహజంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జనసేన పార్టీకి, కూటమికి ఎంత సపోర్ట్ చేశారో కొంత భాగము వైఎస్ఆర్సీపీ కూడా చేశారు కదమ్మా. దాదాపు 40% ఓట్లు వచ్చినాయి కదా. వాళ్ళలో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా. ఆ ముస్లిమ్స్, ఆ క్రిస్టియన్స్ వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మేము మోసపోయాము, మీరు అందరివాడు అనుకున్నాము, మీరు కేవలం హిందూవాదేనా, మాకు సంబంధం లేదా, మా వాళ్ళు కాదా, పొరపాటుగా మీకు ఓటేసామని వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే కొంతమంది సోకాల్డ్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకునే సోకాల్డ్ అనలిస్టులు కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చొని రకరకాల పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేను ఒక్క మాట చెప్తానమ్మా. ఇప్పుడు ఆయన త్రూఅవుట్ ఈ అంశం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్క మాట క్రిస్టియన్స్ని అన్నాడా, ఒక్క మాట ముస్లిమ్స్ని అన్నాడా? అనలేదు. సరే, ఆయన క్యారెక్టర్ తీసుకుందాం. ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదంటే, నమాజ్ నమాజు వస్తూ ఉంటే మైక్లో ఆయన అనేక సందర్భాల్లో సభను ఆపేశాడు. ఆయన మాట్లాడుతూ సభను ఆపేశాడు. ఎంత గొప్ప గెస్చర్ అమ్మా అది. అంటే ఎంత విలువనిచ్చాడు, ముస్లిమ్స్ వాళ్ళ మతాచారాలకు ఎంత విలువనిచ్చాడు. అదే సమయంలో నిన్న ఆయన ఏమన్నాడు సభలో? ఇస్లాం సమాజం నుంచి నేర్చుకోండి అయ్యా, ఆ క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ. అందరూ అరుస్తున్నారు, పవర్ స్టార్, సీఎం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఆ సిచ్యువేషన్లో ఆయన చెప్పాడు. ఆ సిచ్యువేషన్లో ఆయన ఏమన్నాడు? అక్కడ చూసి నేర్చుకోండి అయ్యా, తప్పు కదా, అట్లా అరవకూడదు. అక్కడ నమాజ్, ఇస్లాంలో అంటే ముస్లిమ్స్ ప్రార్థనలు చేసుకున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. సో దాన్ని ఆయన మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి తత్వం. సహజంగా చాలామంది మీరు గద్దర్ని ప్రేమించారు, గద్దర్ని ఇష్టపడ్డారు, చెగువీరా అన్నారు. ఇవాళ మళ్ళీ సనాతన ధర్మం, అరే చెగువీరా అంటే లేకపోతే గద్దర్ గురించి మాట్లాడితే నేను సనాతన ధర్మానికి నేను వ్యతిరేకమనా? అరే గద్దరే ఆయన ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి పాట పాడాడు దేవుడి గురించి, యాదగిరిగుట్ట అదే టెంపుల్కి వెళ్ళి ఆయన పాట పాడాడు. గద్దర్ లాంటి వ్యక్తే. సో అంటే మన చెగువీరాన్ని ప్రేమించినంత మాత్రాన, గద్దర్ని ప్రేమించినంత మాత్రాన, వామపక్షాలని మనము ఇష్టపడినంత మాత్రాన, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నేను నా దేవుణ్ణి వదిలేయాలా? అంటే మీ పవన్ కళ్యాణ్ యాంగిల్లో చెప్తాను, దేవుణ్ణి వదిలేయాలి? వదిలేయకూడదు కదా. నాకు అది కావాలి, నాకు భగవంతుడు సనాతన ధర్మాన్ని అది కావాలి, నేను హిందువుగా పుట్టా, హిందువుగానే జీవిస్తా. ఫస్ట్ థింగ్. రెండవది, మీరు గద్దర్లో కానీ, లేకపోతే చెగువీరాలో కానీ, లేకపోతే వామపక్షాల్లో కానీ ఆయన గుర్తించింది, ఆయన ఇష్టపడింది ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం ఒక గొంతుకగా మారడాన్ని ఆయన ఇష్టపడ్డాడు.
అదే చేస్తున్నాడు ఇవాళ. బడుగు బలహీన వర్గాలు గొంతుగ్గా ఉన్నాడు కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? అనేక మంది కౌలు రైతులు ₹1,00,000 ఇంటికి ఇచ్చాడమ్మా. అందులో అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏ రోజైనా కులం చూశాడు ఆయన? కులము మతము చూడకుండా ఆయన ఇచ్చాడు. కులం చూడం, మతం చూడం అని చెప్పేసి ప్రభుత్వ పథకాల కోసం జబ్బలు జరుచుకుంటుంటాడు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాదు పవన్ కళ్యాణ్ గారు. కులము మతము లేకుండా, వాటికి సంబంధం లేకుండా ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇచ్చాడు. ఇవాళ జనసేన పార్టీకి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు చనిపోతే ప్రమాదవశాత్తు వాళ్ళకి బీమా చెల్లిస్తున్నాడు ₹5,00,000 చెక్కు. ఏ రోజైనా నువ్వే కులము నువ్వే మతం అనేది అడిగారా? మీ హిందూ మతం అయితేనే మీకు ఇస్తామని చెప్పారా? లేదు కదా. ఎందుకు వీళ్ళందరూ ఇంతలాగా అంటే భయాన్ని పరిచయం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్తాడు, భయాన్ని పరిచయం చేస్తాను నీకు అంటాడు. అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని పరిచయం చేశాడు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు. చూడండి, ఇన్ని ప్రెస్ మీట్లు ఎప్పుడు ఏ రోజైనా పెట్టాడమ్మా? లేదు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు, అంతమంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టలేదు ఆయన ప్రెస్ మీట్లు. ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకునే భయంతో ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతున్నాడు ఆయన. కారణం ఏంటి? భయపడ్డాడు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత భయాన్ని పరిచయం చేశాడని చెప్పాలి. సరే, ఇకపోతే రెండో అంశం తీసుకుందాం, క్రిస్టియన్స్. మరి క్రిస్టియన్స్ని ఆయన దూషించడానికో క్రిస్టియన్స్ని తప్పుపడ్డానికి ఎక్కడుందమ్మా అవకాశం? వాళ్ళ భార్య క్రిస్టియను, వాళ్ళిద్దరు పిల్లలు క్రిస్టియానిటీ బాప్టిజం తీసుకుని పెరుగుతూ ఉన్నారు. వాళ్ళని తిరుమలకి తీసుకొస్తే సంతకం పెట్టించాడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాడు, తండ్రిగా తాను సంతకం పెట్టాడు. తన పిల్లలకి ఎలా భగవంతుణ్ణి స్మరించాలి, సనాతన ధర్మంలో ప్రేయర్ చేయడమే తెలిసిన పిల్లలకి, ఆ పాపకి హిందూ టెంపుల్కి వస్తే ఎట్లా దండం పెట్టుకోవాలి, ఎట్లా పూజించాలి, ఎట్లా ప్రార్థించాలి అనేది ఎంత చక్కగా నేర్పాడు. చూసారు విజువల్స్. ఈ ఏమంటారు, ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఎలా ఆయన మోకరిల్లి ఎలా ఆయన భగవంతుని ప్రార్థించాడు, మొక్కుకోవాలి, ఎలా మొక్కుకోవాలి. తండ్రిని చూస్తూ తండ్రి బాటలో నడిచిందా తనయ్య. ఆయన ఒక మాట అన్నాడు, నా బిడ్డ నాతో పాటు పూజలు కూడా చేస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను బాప్టిజం తీసుకుంది, అయినా హిందూ పూజలు కూడా చేస్తుంది. తప్పే ఉందమ్మా. నిజమైన సెక్యులర్ అంటే ఎవరు? ఆయనే కదా. నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటా, బయటకు వస్తే నేను సెక్యులర్ అని చెప్తావు, పైన తలంబ్రాలు వేస్తే ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేదే. భగవంతుని ప్రాంగణంలో ఆయన సన్నిధానంలో ఆయన ముందే కూర్చొని మొత్తం దులుపుకుంటావు. తీర్థం ఇస్తే తాగవు, ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేస్తావు. నీ భార్య రాదు. సంప్రదాయం ప్రకారం కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నా, మరి పవన్ కళ్యాణ్ గారు భార్య వచ్చిందా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి భార్య రాలేదు, సతీమణి రాలేదు అంటున్నారే, మరి పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చిందా అని అడుగుతా ఉన్నారు. అరే, మీకు బుర్ర ఉండి అడుగుతారా, బుర్ర లేకుండా అడుగుతారా? నాకు అర్థం కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది పట్టు వస్త్రాలు సమర్పించడానికి కాదు, ఆయన దీక్ష విరమణ కోసం వెళ్ళాడు. ఆడ పిల్లలు వచ్చారు, ముత్యాల లాంటి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు. తండ్రి బాటలో పిల్లలు కూడా భగవంతుని దర్శనం చేసుకున్నారు. అంతే తప్ప ఆయన భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన రోజే వస్తే ముఖ్యమంత్రిగా తప్పకుండా అన్నా లెజినోవా గారు వస్తారు. వీళ్ళలాగా కుహనా లౌకికవాదులు కాదు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ. రకరకాల మాటలు అంటున్నారు. సో క్రిస్టియానిటీ గురించి పవన్ కళ్యాణ్ గారు అనే అవకాశం ఎక్కడుంది? ఆయన జెరూసలేం వెళ్ళాడు, తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆయన అంటున్న ఒకటే మాట అంటున్నాడు, నా మతాన్ని నేను ఆరాధిస్తా, ఇతర మతాన్ని గౌరవిస్తా. తన భార్య కోసం, తన సతీమణి కోసం ఆయన చర్చికి వెళ్ళాడు, ప్రార్థనలు చేశాడు. దాన్ని కూడా నెగటివ్ గానే పోర్ట్రే చేస్తున్నారు కదా సార్. ఏమని? అక్కడోలాగా ఇక్కడోలాగా అని, అక్కడొక మాట ఇక్కడొక మాట, ఇంకో మాట కూడా అంటున్నారు, నీ భార్య బిడ్డల్ని నువ్వు హిందూయిజంలో తీసుకురాలేకపోయావు, ఎందుకు తీసుకురావాలి? అది విశ్వాసాలకు సంబంధించిన అంశం. చిన్నప్పటి నుంచి ఆమె పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నాడు, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆమె క్రిస్టియన్గా పెరిగింది కదా. ఇదేమో లవ్ జిహాదీ చేయాలా? నువ్వు నన్ను మతం మార్చుకో, పెళ్లి చేసుకుంటానంటే మతం మార్చుకోవాల్సిందే అని బలవంతంగా లవ్ జిహాదీ చేయాలా? ఆమె అద్భుతంగా
ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే వెళ్ళి హారతి. తిలకం దిద్ది హారతి ఇచ్చి ఎంత చక్కగా పూజలో కూర్చుంటుంది ఆమె, అన్నీ చేస్తుంది. ఏం కావాలి, మీకేం కావాలి? కడుపు మంట రగిలిపోతుంది, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కావాలి సార్. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కావాలి, మండిపోతా ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కావాలి ఏమని, లన్నా లెజినోవా అనే మహిళ, ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమెన్నా హిందుత్వంలోకి వచ్చేయాలి, ఈయనన్నా క్రిస్టియన్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇద్దరు సెక్యులర్గా ఉండి ఒకళ్ళ భావాలు ఒకళ్ళు గౌరవించుకుంటే తట్టుకోలేకపోతున్నారు. సో ఈయన క్రిస్టియానిటీని గౌరవిస్తాడు, అత్యంత విలువనిస్తాడంటే తన బిడ్డలు ఇద్దరు బాప్టిజంలో ఉండి అతను ఎక్కడ ఒక్కళ్ళను కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అదే అతను గొప్పతనం. తనేమనుకున్నది రష్యన్స్గా లేకపోతే ఒక రష్యన్గా తన పిల్లల్ని రష్యన్ క్రిస్టియన్గా, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళని కూడా క్రిస్టియన్లుగా పెంచాలి అని తను అనుకున్నది, తన అభిప్రాయం అది. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాడు. ఎస్, ఓకే, యు క్యారీ అని అన్నాడు. ఆమె రేపు లేదు పిల్లలు హిందూ మతంలోకి వచ్చేస్తారంటే బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాడు. ఇది ఒక మనిషి ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం. ఇది గొప్పగా భావించాలి, కానీ దీన్ని తక్కువకి ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు. నెగిటివ్కి ఎందుకు చూస్తారు? మైండ్ సెట్లంతా నెగిటివిటీతో నిండిపోయి ఉంది. దాంతో ఏ రకంగా అతని మీద దాడి చేయాలి అర్థం కావట్లా. మొన్నటి వరకు నలుగురు పెళ్ళాలు, నలుగురు కార్లు మార్చినట్టు మారుతాడు, రకరకాల మొత్తం కొడితే 11కి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇవాళ ఏం చేయాలో అర్థం కావట్లా. తిరుమలకి వెళ్తానని ప్రగల్భాలు బలికి ఎక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని చెప్పి భయపడి ఇంట్లో కూర్చున్నాడు. అది బూమరాంగ్ అయిపోయింది. అరే అందరు నన్ను ఇట్లా ద్వేషిస్తున్నారు అనుకొని మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేశాడు. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా సెక్యులర్ అనే పదానికి ఎవరైనా నిర్వచనం ఉన్నారంటే ఇవాళ బాహాటంగా చాలామంది సెక్యులర్ ఉండొచ్చు, మీరు సెక్యులర్గా ఉండొచ్చు, నేను సెక్యులర్గానే ఉంటాను. నాకు అనేక మంది మిత్రులు నా చిన్నప్పుడు దర్గాలకు వెళ్తే వాళ్ళతో పాటు నేను దర్గాలకు వెళ్ళిన వాడిని. అలాగే నా మిత్రులు, నాకు క్రిస్టియన్ మిత్రులు ఉన్నారు వాళ్ళతో. కానీ అట్లా చెప్పి నీ హిందువుగా పుట్టిన హిందువుగానే జీవిస్తున్నావు. పరమత సహనం కలిగి ఉండడం అనేది సెక్యులర్ భావం కదా. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, అంటే ఇలానే మీటింగ్స్ పెట్టి లేదా జనాలలో ఒక జనాల్ని ఇంకా మోటివేట్ చేసి ఈయన ఇంకా పెద్ద లీడర్ అయిపోతాడేమో, మనం కిందికి లాగేయాలి దేశవ్యాప్తంగా. ఇప్పుడు మొత్తం దేశం మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్. మోడీ గారు అన్నట్టు ఆయన ఒక తుఫాన్ లాగా ప్రతి ఒక్కరిలో ఆలోచన తెప్పిస్తున్నాడు. అంటే ఇంకా ఎదిగిపోతాడేమో, మనం మెల్లిమెల్లిగా కిందికి లాగాలి అని చేయడం కోసమే చేస్తున్నారు. అందులో డౌట్ ఏముంటది? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన మీద దాడి జరగడం స్టార్ట్ అయింది. ఇవాళ రాహుల్ గాంధీని ఆయన విమర్శించాడు, ఉదయనిధి స్టాలిన్ విమర్శించాడు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన పట్టించుకోవట్లా, అదొక బాధ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి. అరే నేను కదా ఆయనకి ప్రధానమైన విలను, ఈ మెయిన్ విలన్ నేనైతే మెయిన్ విలన్ రాహుల్ గాంధీ అంటాడేంటి? నేను కదా మెయిన్ విలను, నా గురించి మాట్లాడు పవన్ అంటున్నాడు. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇగ్నోరెన్స్ అయిపోయింది. ఒకటే మాట అన్నాడు, మీరు గమనించండి. చాలామంది అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను జగన్ని తప్పు పట్టట్లా, ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే చెప్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఈ పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి తప్పును నేను ఎత్తి చూపుతున్నా, బాధ్యుల్ని శిక్షించమంటున్నా, అంతే కదా. అంతే అన్నారు. అంత బ్రహ్మాండంగా మాట్లాడినప్పుడు ఈయనెందుకు మొత్తం భుజాలు తడుముకుంటారు? ఒకటే అమ్మా, నీకు ఫైనల్ కంక్లూజన్ ఒకటే చెప్తాను నేను ఈ అంశానికి సంబంధించి. క్రిస్టియన్స్, నిజమైన ముస్లిమ్స్, నిజమైన ఇతర మతాల వాళ్ళు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ని స్వాగతిస్తున్నారు. ఎస్, బాహాటంగా చెప్పారు. ఎవడికి ఉంటాయి అంత దమ్ము ధైర్యం? ఎవడికి ఉంది? ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల, మీరు ఇతర రాష్ట్రాలు తీసుకోండి, హైదరాబాద్లో తీసుకున్నారనుకోండి, హిందుత్వం గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్ హిందువులు ఉంటారు కాబట్టి కొన్ని హిందువుల ఓట్లు చీలిపోయి గంపగుత్తగా మనకు పడాలంటే మనం మాట్లాడచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల అలా ఉండదు కదా. చాప కింద నీరులా క్రిస్టియానిటీ విపరీతంగా విస్తరించి ఉన్నది. ఒక అంచనా ప్రకారం 25% క్రిస్టియానిటీ ఉంది అని ఒక అంచనాలు చెప్తా ఉన్నాయి. అంత ఉన్నప్పుడు అంత ఓటు బ్యాంకును పోగొట్టుకోవడానికి ఎవడైనా ధైర్యం చేస్తాడా? దమ్మున నాయకుడు, నిజాయితీ. దమ్ము ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నిజాయితీ లోపల ఉండే నిజాయితీ నుంచి దమ్ము బయటకు వస్తుంది. ఆ దమ్మున నాయకుడు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడగలిగాడు. నిజం మాట్లాడగలిగే దమ్ముంది కాబట్టి నిజం మాట్లాడాడు. అది ఎవరికి నష్టం చేకూర్చినది కదా. ఇవాళ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నిజమైన క్రిస్టియన్స్, వైసీపీ క్రిస్టియన్స్ కాదు, నిజమైన క్రిస్టియన్స్, నిజమైన వైసీపీ, నిజమైన ముస్లిమ్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రైటు అంటున్నారు.
ఎస్, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, ఆయన ధర్మం గురించి ఆయన మాట్లాడాడు. రేపొద్దున మా ధర్మానికి మా ఆచారాలకు కూడా భంగం కలిగేలా ఏదైనా ప్రభుత్వమో ఏదైనా పరిపాలకుడు వ్యవహరిస్తే, ఏదైనా పాలక మండలి వాళ్ళు ఎవరైనా చేస్తే ఎవరు మాకు దిక్కు అంటే పవన్ కళ్యాణే దిక్కు. అంతేగా, అంతే. ఇంత ధైర్యంగా మాట్లాడాడు ఎవడున్నాడు, అంత మగాడు లేడు. సో పవన్ కళ్యాణే మాట్లాడతాడు కాబట్టి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పట్ల అంతే ప్రేమతో ఉన్నారు, అంతే అభిమానంతో ఉన్నారు, అంతే వాత్సల్యంతో ఉన్నారు. అందరూ కావాలని చేసే ఒక కుట్రని డెఫినెట్గా ఎన్ని రోజులు మాట్లాడతారు ఇలాగా. మతోన్మాదం ప్రకటనలు ఎక్కడైనా కనపడుతున్నాయా? ఎక్కడ కనపడట్లా. పవన్ కళ్యాణ్ గురించి నిజంగా తెలిసినాడు ఎవడు కూడా ఆయన తప్పుపట్టే పరిస్థితి లేదమ్మా. అద్భుతంగా ఆయన నిజంగా చెప్పాలంటే అందరికీ చేరువయ్యాడు. నిన్న మొన్నటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక్క సెక్టర్ వరకే ఉన్నారు, ఇవాళ జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అనేక మంది సంప్రదాయాలు కట్టుబాట్లను గౌరవించడం అనేది డెఫినెట్గా మనం నేర్చుకోవాలని అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.